రీసెంట్గా చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. మా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, 2,00,000 ఉన్నాయి, 10,00,000 ఉన్నాయి. మేము ఈ డబ్బుని లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం. కావున మంచి ఫండ్స్ని సజెస్ట్ చేయండి అని చెప్పి చాలామంది అడిగారు అనమాట. అందుకనే ఈరోజు ఈ వీడియోలో టాప్ ఫైవ్ లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ని సజెస్ట్ చేయబోతున్నా. అవన్నీ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. హాయ్, నా పేరు కౌశిక్ మరిడి. మీరు చూస్తున్నారు ఇండియన్ మనీ తెలుగు ఛానల్. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూపించబోతున్నా. ఫస్ట్ వన్, కెనరా రోబికో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. మళ్ళీ చెప్తున్నా, ఇది డైరెక్ట్, రెగ్యులర్ కాదు. మనం కనుక డైరెక్ట్ని చూస్ చేసుకున్నట్లయితే ఎక్స్పెన్స్ రేషియో కాస్త తక్కువ ఉంటుంది. ఎక్స్పెన్స్ రేషియో అంటే కమిషన్. డైరెక్ట్ అంటే మనం డైరెక్ట్గా ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు. మనం డైరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో కాస్త తక్కువ ఉంటుంది. మనం కనుక రెగ్యులర్ని చూస్ చేసుకున్నట్లయితే మనం ఇండైరెక్ట్గా పెట్టుబడి పెడుతున్నట్లు, ఒక మిడిల్ మ్యాన్ ద్వారా పెట్టుబడి పెడుతున్నట్లు. సో ఆ కారణం చేత ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. చూడండి, నేను ఇప్పుడు డైరెక్ట్నే చూస్ చేశా. ఇక్కడ ఎన్ఏవి అన్నది 46 రూపీస్గా ఉంది, 46.83 రూపీస్గా ఉంది. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైస్ అంటాం కదా, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్ని, ఆ యూనిట్ యొక్క ధరనే ఎన్ఏవి అంటాం. ఈ ఫండ్కి క్రిసెల్ వాళ్ళు 5 స్టార్ ఇచ్చారు. సాధారణంగా వీళ్ళు 4 స్టార్ 3 స్టార్ ఈ విధంగా ఇస్తారు. రిటర్న్స్, పర్ఫార్మెన్స్, ఫండ్ మేనేజర్ అన్నీ చూసి క్రిసెల్ వాళ్ళు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు, మార్నింగ్ స్టార్ వాళ్ళు రేటింగ్స్ని ఇస్తుంటారనమాట. అదేవిధంగా ఈ ఫండ్ యొక్క సైజ్ వచ్చేసి 4,271 కోట్లు. అంత డబ్బుని ఈ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా రిటర్న్స్ చూద్దాం. ముందుగా రిటర్న్స్ క్లిక్ చేసా, ఇక్కడే అన్నీ తెలుస్తాయి. ఈ వెబ్సైట్ వచ్చేసి moneycontrol.com. ఓపెన్ చేయండి. సో నేను రిటర్న్స్ని క్లిక్ చేసా. కిందకి రండి. ముందుగా లంసమ్ రిటర్న్స్ అంటే ఒక్కసారి మాత్రమే మీ డబ్బుని పెట్టుబడి పెట్టారనుకోండి, ₹1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు, 10,00,000 కావచ్చు. ఈ విధంగా డబ్బుని ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే దాన్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా లాస్ట్ 1 ఇయర్ యొక్క యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 64.72%, చాలా ఎక్కువ. అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్ యొక్క యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 30.73%. లాస్ట్ 3 ఇయర్స్గా 23.83%. లాస్ట్ 5 ఇయర్స్గా 18.68%. అదేవిధంగా ఈ ఫండ్ అన్నది స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు యాన్యువలైజ్డ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే 16.75%. అసలు యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అంటే లాస్ట్ 1 ఇయర్గా మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఇదే రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన రిటర్న్నే యాన్యువలైజ్డ్ రిటర్న్స్ అంటాం అనమాట. అదేవిధంగా కింద ఎస్ఐపి రిటర్న్స్. మనం కనుక లంసమ్గా పెట్టుబడి పెట్టినట్లయితే ఇంతకు ముందు చెప్పిన రిటర్న్స్. అదే కనుక మనం మంత్లీ 1,000, 2,000 ఈ విధంగా పెట్టుబడి పెడుతున్నట్లయితే ఎస్ఐపి యొక్క రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూడండి, మీరు లాస్ట్ 1 ఇయర్గా యాన్యువలైజ్డ్ రిటర్న్స్ వచ్చేసి 54.37%. లాస్ట్ 2 ఇయర్స్గా 44.42%. లాస్ట్ 3 ఇయర్స్గా 33.89%. లాస్ట్ 5 ఇయర్స్గా 24.4%. ఈ విధంగా రిటర్న్స్ ఉన్నాయి. అదేవిధంగా కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది, ఓకేనండి, మేము ఈ కెనరా రోబికో బ్లూ చిప్ ఫండ్లో పెట్టుబడి పెడతాం. పెట్టుబడి పెట్టినట్లయితే ఫండ్ మేనేజర్ మా డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెడతాడు, ఎలాంటి స్టాక్స్ని ఎక్కువగా బై చేస్తాడు అని అడగొచ్చు. దానికోసమే ఇక్కడ సెపరేట్గా పోర్ట్ఫోలియో ఉందా, క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే కంప్లీట్గా వివరాలు వస్తాయి. ఎలాంటి స్టాక్స్ని బై చేస్తున్నాడు, ఎంత డబ్బుని పెట్టుబడి పెడుతూ ఉన్నాడు, మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. చూడండి, నేను కిందకు వస్తున్నా. చూడండి, స్టాక్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హౌసింగ్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్, టీసీఎస్, బజాజ్ ఫినాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా పెట్టుబడి పడుతూ ఉంటాడు ఈ ఫండ్ మేనేజర్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని పెట్టుబడి పెడతాడో కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. 7%, 7.5%, 6.95%, మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట.
అండ్ ఇప్పుడు ఎంత పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ రావచ్చో కూడా చెప్తా. ఎస్ఐపి క్యాలిక్యులేటర్. సో ఈ రిటర్న్స్ అనేవి లాస్ట్ 1 ఇయర్గా 5 ఇయర్గా, అంతేగాని ఫ్యూచర్లో ఇంతే రిటర్న్స్ వస్తాయని ఎవరూ చెప్పలేరు. ఇన్ కేస్ నేనే కనుక 1 సంవత్సరం క్రితం, అంటే ఈ రోజు నుంచి 1 సంవత్సరం క్రితం 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే లంసంగా ఎంత రిటర్న్స్ వచ్చాయో మాట్లాడుకుందాం. చూడండి, నేను కనుక 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే, పోయిన సంవత్సరం 24వ తారీఖున పెట్టుబడి పెట్టినట్లయితే ఈ నెల 24వ తారీఖుకి ఎంత ఏదంటే, చూడండి, నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే నాకు వచ్చే లాభమే 64,720 రూపాయలు. అంటే 1 సంవత్సరం బ్యాక్ కనుక నేను 1,00,000 రూపాయలని పెట్టుబడి పెట్టినట్లయితే ఏకంగా 64,000 రూపీస్ ప్రాఫిట్. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 1,64,722 రూపాయలు, 720 రూపాయలు నాకు వచ్చేవి. అంత ప్రాఫిట్ వచ్చేది. 1 సంవత్సరంలో 1,00,000 రూపాయలకి 62,000 లేకపోతే 64,000 ఎవరు ఇస్తున్నారు? ఎవరు ఇవ్వట్లా, మ్యూచువల్ ఫండ్స్ ఇస్తూ ఉన్నాయి. అది గమనించుకోండి. ఫ్యూచర్లో ఇంతే వస్తాయంటే ఎవరు చెప్పలేరు. డిపెండ్స్ అపాన్ మార్కెట్. ఇంతకుముందు చూపించాను కదా, ఆ కంపెనీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒకటి అన్నమాట. ఈ ఫండ్ ఒకటి. నెక్స్ట్ వన్, యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్. ఓకేనా? ఈ ఫండ్ యొక్క ఎన్ఈవి వచ్చేసి 53 రూపాయలు. ఫండ్ సైజ్ వచ్చేసి చాలా ఎక్కువ, 32,212 కోట్ల రూపాయలు. అంత డబ్బుని ఈ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి 0.46%. ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేస్తున్నందుకు ఇంత డబ్బుని కమిషన్ రూపంలో తీసుకుంటాడనమాట. అది మ్యాటర్. అండ్ ఇక్కడ క్రిస్టల్ వాల్ రేటింగ్ చూడండి ఎంత ఉంది, 4 స్టార్. 5 స్టార్స్ గాను 4 స్టార్స్ ఇచ్చారు. 1 స్టార్ తగ్గింది, గమనించుకోండి. సో దాన్ని కూడా చూడాలి, తప్పదు. దాన్ని కూడా చూసే మనం పెట్టుబడి పెట్టాలి. ఏ కారణం చేత 1 స్టార్ని తగ్గించారో కూడా మనం గమనించడం చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. అదేవిధంగా ఫండ్ మేనేజర్ ఎవరో తెలుసుకోవాలంటే ఇక్కడ స్కీమ్ డీటెయిల్స్ అని ఉందా, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు కాస్త కిందకు వచ్చినట్లయితే ఫండ్ మేనేజర్ ఎవరో కూడా తెలుస్తుందన్నమాట. చూడండి, ఫండ్ మేనేజర్స్ హితేష్ దాస్, అదేవిధంగా దివాల్కర్, వీళ్ళిద్దరూ ఫండ్ మేనేజర్స్. ఓకేనా? వాళ్ళ గురించి మీకు తెలియాలంటే వాళ్ళ పేరు మీద క్లిక్ చేయండి. వాళ్ళ యొక్క హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది. ఇంతకుముందు ఎలాంటి ఫండ్స్ని మేనేజ్ చేశారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేశారు, మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? నేను బ్యాక్ వస్తున్నా. అండ్ ఈ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ యొక్క రిటర్న్స్ చూద్దాం. లాస్ట్ 1 ఇయర్గా ఎంత ఇచ్చింది, లాస్ట్ 5 ఇయర్స్గా ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ని జనరేట్ చేసిందో మాట్లాడుకుందాం. రిటర్న్స్ మీద క్లిక్ చేసా. చూడండి, దీనికి క్రిస్టల్ వాళ్ళు 4 స్టారు ఈ విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, లాస్ట్ 1 ఇయర్ యొక్క యాన్యువలైజ్డ్ రిటర్న్ అన్నది 64.21%. ఇది లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి. ఓకేనా? లంసమ్ అంటే ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడతారు, దానికి ఇంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ వచ్చింది లాస్ట్ 1 ఇయర్గా. లాస్ట్ 2 ఇయర్స్గా 25%, లాస్ట్ 3 ఇయర్స్గా 23%, లాస్ట్ 5 ఇయర్స్గా 19%. ఇన్ కేస్ మీరే కనుక ఎస్ఐపి పెట్టుకోవాలనుకుంటే లాస్ట్ 1 ఇయర్గా 27%, లాస్ట్ 2 ఇయర్స్గా 46%, లాస్ట్ 3 ఇయర్స్గా 57%, లాస్ట్ 5 ఇయర్స్గా 82% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది ఈ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. అదేవిధంగా ఎలాంటి కంపెనీస్లో పెట్టుబడి పెడతారంటే ఫండ్ మేనేజర్ ఎక్కువగా చూడండి, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్మోస్ట్ సేమ్. ఎప్పుడైనా సరే ఇవి చూసుకోవాలన్నమాట. ఇవి చూసుకొని పెట్టుబడి పెట్టండి. మీ పోర్ట్ఫోలియో ఓవర్లాప్ అవ్వకూడదు. అంటే ఈ ఫండ్ అదే కంపెనీస్లో పెట్టుబడి పెడుతున్నాడు ఈ ఫండ్ మేనేజర్, ఆ ఫండ్ మేనేజర్ అదే కంపెనీస్లో పెట్టుబడి పెడుతున్నట్లయితే ఎటువంటి లాభం ఉండదు. డైవర్సిఫై చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వన్, ఐడిబిఐ ఇండియా టాప్ 100 ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. అంటే ఈక్విటీలో టాప్ 100 కంపెనీస్లో ఈ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉంటాడు మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా. ఓకేనా? ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఎక్కువ ఉందో వాటిల్లో టాప్ 100 కంపెనీస్లో ఈ ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతున్నాడు. ఎన్ఏవి 44 రూపీస్. ఈ ఫండ్ ఎప్పుడైతే ఒక ఫండ్ మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్లో ఎంటర్ అవుతుందో అలాంటప్పుడు ఎన్ఏవి కేవలం 10 రూపాయలే ఉంటుంది. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ని బట్టి పెరుగుతూ ఉంటుందన్నమాట.
ఫండ్ సైజ్ వచ్చేసి 519 కోట్లు తక్కువ. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో చాలా ఎక్కువ ఉంది. ఎంత? 1.34%, చాలా ఎక్కువ. నార్మల్గా అయితే డైరెక్ట్లో చాలా తక్కువ ఉండాలి, తక్కువ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా క్రిసెల్ వాళ్ళు ఈ ఫండ్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. ఇంకా రిటర్న్స్ చూద్దాం. ముందుగా నార్మల్ రిటర్న్స్, మీరు కనుక ఒకేసారి పెట్టుబడి పెట్టినట్లయితే రిటర్న్స్ అనేవి లాస్ట్ 1 ఇయర్గా 71%, లాస్ట్ 2 ఇయర్స్గా 28%, లాస్ట్ 3 ఇయర్స్గా 22%, లాస్ట్ 5 ఇయర్స్గా 15%. ఈ విధంగా రిటర్న్స్ వచ్చాయి. అదేవిధంగా ఎస్ఐపి చూసుకున్నట్లయితే 1 ఇయర్గా 31%, లాస్ట్ 2 ఇయర్స్గా 53%, లాస్ట్ 3 ఇయర్స్గా 62%, లాస్ట్ 5 ఇయర్స్గా 73%. ఈ విధంగా రిటర్న్స్ వచ్చాయి. మీరు కనుక ఎలాంటి కంపెనీస్లో పెట్టుబడి పెడుతున్నాడో చూడాలనుకుంటే చూడండి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ, అదేవిధంగా కోటక్ మహీంద్రా, యాక్సిస్, టీసీఎస్, బజాజ్. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ చెప్పా ఇంతకుముందే, లార్జ్ క్యాప్ ఫండ్స్ అని చెప్పా. ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్ కాబట్టి ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. సో వీటిలో ఒక మంచి ఫండ్ని చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, పిఎన్బి పరిబాస్ లార్జ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఎన్ఏవి అనేది 156 రూపీస్. అదేవిధంగా ఫండ్ సైజ్ వచ్చేసి 1200 కోట్లు. అదేవిధంగా ఎక్స్పెన్స్ రేషియో ఆల్మోస్ట్ 1%, 0.98%గా ఉంది. అదేవిధంగా క్రిసెల్ వాళ్ళు ఈ ఫండ్కి 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు, గమనించుకోండి. అదేవిధంగా రిటర్న్స్ చూసుకున్నట్లయితే లంసమ్ ఇన్వెస్ట్మెంట్కి లాస్ట్ 1 ఇయర్గా 61%, 2 ఇయర్స్గా 24%, లాస్ట్ 3 ఇయర్స్గా 21%, లాస్ట్ 5 ఇయర్స్గా 16%. అదేవిధంగా ఈ ఫండ్ అన్నది స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 16% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసిందనమాట. ఓకే, 16% అంటే సో అదేవిధంగా ఎలాంటి కంపెనీస్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటివి అనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఫండ్ కోటక్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఎన్ఏవి అనేది చాలా ఎక్కువ ఉంది, 421 రూపాయలు. అదేవిధంగా ఫండ్ సైజ్ అనేది 3232 కోట్లు. ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.87%. క్రిసెల్ వాళ్ళు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. రిస్క్ అనేది మరీ ఎక్కువగా లేదని చెప్పుకోవచ్చు వీళ్ళ యొక్క అనాలిసిస్ ప్రకారం. అదేవిధంగా రిటర్న్స్ చూసుకున్నట్లయితే 67%. లంసమ్కి లాస్ట్ 1 ఇయర్గా 67%, లాస్ట్ 2 ఇయర్స్గా 28%, లాస్ట్ 3 ఇయర్స్గా 21%, లాస్ట్ 5 ఇయర్స్గా 16%. స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు యావరేజ్గా 16% ఆఫ్ రిటర్న్ని జనరేట్ చేసింది ఈ ఫండ్. ఎస్ఐపికి చూసుకున్నట్లయితే 28% లాస్ట్ 1 ఇయర్గా, లాస్ట్ 2 ఇయర్స్గా 51%, లాస్ట్ 3 ఇయర్స్గా 60%, లాస్ట్ 5 ఇయర్స్గా 74%. అదేవిధంగా ఎలాంటి కంపెనీస్ అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ అన్నీ సేమ్. ఎందుకు సేమ్ ఉన్నాయంటే నేను స్టార్టింగ్లోనే చెప్పా, ఈరోజు ఈ వీడియోలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఆ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ అని చెప్పా. సో ఆబ్వియస్గా లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి? లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే ఎక్కువగా ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతాడు. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది ఎక్కువ ఉందో ఆ స్టాక్స్. సో ఇవన్నమాట ఆల్మోస్ట్ అన్నీ సేమే. కాకపోతే ఇన్ కేస్ మీరే కనుక మంచి ఫండ్లో పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, అదేవిధంగా లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటే ఈ 5టిల్లో ఏదొకటి అన్నీ చెప్పాను కదా, క్రిసెల్ రేటింగ్ కావచ్చు, వేరేవి కావచ్చు, ఫండ్ మేనేజర్ కావచ్చు, అన్నీ చూసుకొని ఎక్స్పెన్స్ రేషియో అనేది ఏ ఫండ్లో తక్కువ ఉందో ఆ ఫండ్ని చూస్ చేసుకోండి. ఈ విధంగా పెట్టుబడి పెట్టుకోండి. సో ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి moneycontrol.com. జస్ట్ moneycontrol.com అని చెప్పి క్లిక్ చేసి అక్కడ ఈ ఫండ్ పేరుని సెర్చ్ అని ఉంటుంది, అక్కడ ఎంటర్ చేసినట్లయితే చాలన్నమాట, మొత్తం అన్ని వివరాలు వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే, ఈ విధంగా ప్రాక్టికల్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో సెపరేట్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి కోర్స్ ఉంది. కోర్స్ని చూడండి, A to Z ఉంటుందన్నమాట. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎలా పెట్టుబడి పెడితే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి, ఏ విధంగా అసలు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మొత్తం A to Z వివరాలు అక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా మొత్తం యాప్లో ఉంది. ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో ఫ్రీ చూడండి, నచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునే సమయంలో మీకు డిస్కౌంట్ కావాలంటే MARIDI మరిడి ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.